హాయ్ అండి. వెల్కమ్ టు నిస్సీస్ కిచెన్ వ్లాగ్స్. ఈరోజు పాప్కార్న్ మ్యాగీ ఏ విధంగా చేయాలో చూపిస్తున్నాను. మనం ఇంట్లో లేనప్పుడు పిల్లలకి మ్యాగీ తినాలనిపించినప్పుడు వాళ్ళు స్వయంగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చాలా సింపుల్గా, చాలా ఈజీగా, చాలా టేస్టీగా మీకు చూపిస్తున్నాను. దానికి నేను ఒక 2 స్పూన్స్ ఆయిల్ తీసుకొని అందులో ముందుగా సన్నగా కట్ చేసినటువంటి లెసన్ తీసుకుంటున్నాను. వాటిని కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి కొంచెం మిర్చి తీసుకున్నాను. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యారెట్ని కూడా తీసుకుంటున్నాను. ఇందులోకి ఆనియన్స్ కూడా తీసుకుంటున్నాను. దీంట్లో టమాటా సాస్ యూజ్ చేస్తారు, కానీ నేనైతే జ్యూసీగా ఉన్నటువంటి టమోటాలు నేను తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి నేను ఈ టమోటాలను తీసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని అంతా కూడా కలుపుకుంటున్నాను. వీటిని అయితే ఎక్కువగా మనము ఫ్రై చేయకూడదు. కొంచెం అట్లాగా అంతా కలిసిన తర్వాత ఇందులోకి కొంచెం సాల్ట్ అనేది తీసుకోవాలి. ఈ సాల్ట్ తీసుకున్న తర్వాత అంతా కూడా కలిపేసుకొని ఇందులోకి నేను 1 స్పూను సోయా సాస్ తీసుకుంటున్నాను. అలాగే ఒక చిల్లీ సాస్ తీసుకుంటున్నాను. మనకి చిల్లీ సాస్, సోయా సాస్లో సాల్ట్ ఉండేది కాబట్టి దీనిలో సాల్ట్ అనేది మనము కొంచెంగానే తీసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కలిసే విధంగా కలుపుకుంటున్నాను. ఇందులోకి ముందుగా చూపించినటువంటి మ్యాగీని కూడా తీసుకుంటున్నాను. నేను ఒక్కరి కోసమే చేస్తున్నాను కాబట్టి కొంచెమే తీసుకుంటున్నాను. ఎక్కువ క్వాంటిటీలో కావాలంటే వీటిని ఎక్కువగా మీరు టమోటాస్ని, క్యారెట్ని, ఇంట్లో ఏదైనా వెజిటబుల్స్ ఉంటే వాటన్నిటిని కూడా వేసుకొని చేసుకోవచ్చు. క్వాంటిటీ అనేది మీరు పెంచుకోవచ్చు. ఈ విధంగా మ్యాగీ అంతా కూడా కలిసిన తర్వాత నేను మ్యాగీ మసాలాని తీసుకుంటున్నాను. ఈ మసాలా వేసిన తర్వాత అంతా కూడా నేను కలుపుకొని నేనైతే ఒక 1/2 కప్పు మ్యాగీ తీసుకున్నాను. దానికి నేను 1 కప్పు వాటర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇవంతా కూడా కలుపుకొని బాగా కలుపుకోవాలి. అంతా కలుపుకున్న తర్వాత ఇందులోకి నేను పచ్చి మొక్కజొన్న విత్తనాలు తీసుకుంటున్నాను. ఇవైతే పచ్చిగానే ఉంటాయి కాబట్టి ఈ మ్యాగీ అనేది చాలా బాగుండిద్ది. ఇప్పుడు ఈ మొక్కజొన్న విత్తనాలు కూడా వేసేసి ఈ వాటర్ అంతా కూడా దగ్గరకు వచ్చే విధంగా మనము ఈ మ్యాగీని ఉడికించుకోవాలి. అప్పుడే మనకి టేస్టీగా చాలా బాగా వచ్చేస్తుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. నాకైతే పాప్కార్న్ మ్యాగీ అనేది రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.